శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ గణాధ్యక్షరాయ నమ. మనం ఇంతవరకు అంచెలంచెలుగా వాల్మీకి రామాయణంలో 29 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజు అరణ్యకాండలో 30వ ఎపిసోడ్గా ఇలా తెలుసుకుంటున్నాం. ఎప్పుడైతే శూర్పణఖ మిగుల దుఃఖంగా ఆ కర దూషణాదుల దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నదో, ఆ సమయంలో వెంటనే కరుడు బయలుదేరి ఏ విధంగా రామ లక్ష్మణుల దగ్గరికి వచ్చి యుద్ధం చేశాడు అనే ఘట్టంలో ఈరోజు ఈ 30వ ఎపిసోడ్గా ఇలా తెలుసుకుంటున్నాం. కరుడు బయలుదేరినప్పుడు ఏర్పడిన ఉత్పాతాలను రామ లక్ష్మణులు చూశారు. రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు, లక్ష్మణ, భయంకరమైన ఉత్పాతాలు కనపడుతున్నాయి. ధనస్సులు యుద్ధం కోరుతూ ఎగిరెగిరి పడుతున్నాయి. అబ్బుల పొదలలో బాణాలు పొగలు కక్కుతూ యుద్ధం కోసం ఉత్సాహపడుతున్నాయి. విశేషంగా ప్రాణ నష్టం జరుగుతుంది. నీవు ధనుర్బాణాలు ధరించి సీతను వెంటబెట్టుకొని చెట్ల చాటున ఉన్న పర్వత గుహలో ప్రవేశించు, నేను కూడా యుద్ధం చేస్తాను అని వాదించకు, నా పాదాలపై ఒట్టు. వెంటనే వెళ్ళాడు. అంటే ఎప్పుడైతే ఆ కరుడు మిగుల కోపంతో అనేక ఉత్పాతాలు కలిగించే విధంగా కొన్ని దుర్మార్గపు చేష్టలతో వస్తున్నప్పుడు వెంటనే రాముడు పసిగట్టాడు. ఇక లక్ష్మణుణ్ణి సీతను ఒక చోట భద్రంగా ఉండాలనే విధంగా ఒక గుహలోకి పంపుతూ ఉన్నట్టుగా, లక్ష్మణ, వాడు భయంకరమైనటువంటి ఉత్పాతాలు కలిగిస్తున్నాడు, దుశ్చర్యలుగా కనపడుతున్నాయి. కాబట్టి ధనస్సులేమో యుద్ధాన్ని కోరుతున్నాయంటే ఇక నేను ధనుర్బాణాలు తీసుకొని వాడితో యుద్ధం చేయాలి. మీరు ఇద్దరూ కూడా పర్వత గుహలో దాంకోండి, వాడికి కనపడకండి, నేను కూడా యుద్ధం చేస్తాను అని నువ్వు మళ్ళా వాదించొద్దు, నా పాదాలపైన ఒట్టు, మీరిద్దరూ కూడా ఒక చోట భద్రంగా ఉండండి అని వారిద్దరికీ పురికొల్పి ఆ యొక్క సీత లక్ష్మణులను ఒక గుహలోనికి పంపి ఈ యొక్క కరుడు వచ్చేటువంటి దుర్మార్గుని ఎదిరించడానికి ఉద్యుక్తుడైనాడు రాముడు. ఇక లక్ష్మణుడు అన్నగారి ఆజ్ఞ శిరస వహించి సీతతో దుర్గమమైన గుహలో ప్రవేశించాడు. రాముడు వెంటనే కవచం ధరించాడు, అంబుల పొదలు కట్టుకున్నాడు, మహాధనస్సును ఎత్తి దిక్కులు మారుమోగేలా ధనుష్టాంకారం చేసి పొగ లేకుండా పైకి ఎగిసిన మహాగ్ని జ్వాలలుగా ఉన్నాడు. రాక్షస సైన్యం ఆశ్రమం చేరి రాముణ్ణి చుట్టుముట్టింది. నలుదిక్కులు ఆక్రమించి ఉన్న రాక్షస సైన్యాన్ని రాముడు చూశాడు. వెంటనే రాక్షస సైన్యం అంతా ఆశ్రమానికి వచ్చింది. వీళ్ళేమన్నా గోలేక పంపించేశాడు. తను కవచాన్ని ధరించాడు, అంబుల పొదలు కట్టుకున్నాడు, మహాధనస్సును ఎత్తి దిక్కులు మారుమ్రోగేలా ధనుష్టంకారు అంటే బాణాన్ని సంధిస్తున్నాడు. పొగ లేకుండా పైకి ఎగిరిన మహా గొప్ప అగ్నిజ్వాలలుగా ఉన్నాడని అంత భీకరంగా తయారయ్యాడు కోపంతో. ఈ రాక్షస సైన్యం ఆశ్రమం చేరి రాముణ్ణి చుట్టుముట్టింది. నలుదిక్కులు ఆక్రమించి ఉన్న రాక్షస సైన్యాన్ని రాముడు చూశాడు. తస్య క్రుద్ధస్య రూపం తు రామస్య తదృశే తదా దక్షస్యైవ క్రతుం హంతుముద్యతస్య పినాకినః. తస్య క్రుద్ధస్య రూపం తు రామస్య తదుశ్రతే తదా తస్య క్రుద్ధస్య రూపం తు రామస్య తదృశ్యే తదా దక్షస్యైవ క్రతుం హంతుముద్యతస్య పినాకినః. కోపించిన రాముడు దక్షయజ్ఞం ధ్వంసం చేసే సమయంలో సింహ పినాకనం ధరించిన మహా ఉగ్రమూర్తి రుద్రుడు, అంటే ఆ రోజుల్లో దక్ష ప్రజాపతి ఈశ్వరుడి పైన కోపముతో అవమానపరచాలనే విధంగా
యజ్ఞం చేసినప్పుడు తండ్రి పోయినటువంటి ఆ యొక్క సతీదేవికి చాలా అవమానాల పాలైన సమయంలో ఆమె యొక్క యోగాగ్నిలో ఆ అగ్నిలోనే పడిపోయిన తరువాత ఆ విషయాన్ని దివ్య దృష్టితో తెలుసుకున్నటువంటి పినాకం ధరించి ఏ విధంగా గొప్ప ఉగ్రుడైన రుద్రుడిలా ఉన్నాడు అన్నట్టుగా ఈ యొక్క రాక్షస సైన్యం ఈ రాముడిపైకి వస్తుంటే కరుడి యొక్క దుర్మార్గతనాన్ని ఆటగట్టించే విధంగా ఆ రుద్రుడు లాంటి భయంకరమైనటువంటి తేజస్సుతో అగ్ని తేజస్సులా మారిపోయినాడు రాముడు అనేటువంటి ఒక పరాక్రమ ఉద్దేశపూర్వకంగా దుస్తులంగానే సమాధానం చెప్తాడు రాముడు అన్నట్లుగా ఇక్కడ వాల్మీకి వర్ణిస్తున్నాడు. కరుడు నాయకత్వంలో రాక్షసులంతా ఒక్కసారి రాముడి మీద దాడి చేశారు. రాముడు గంధాస్త్రం ప్రయోగించాడు. మండలాకారములో ఉన్న ధనస్సు నుంచి వేలాది బాణాలు దిక్కులను కప్పివేస్తూ బయలుదేరాయి. ఆ రాక్షసులకు రాముడు బాణాలు తీయడం తెలియడం లేదు, సంధించడం తెలియడం లేదు, విడవడం తెలియడం లేదు. ప్రాణాలు పోయే ముందు బాణాలు తగలడం ఒక్కటే తెలుస్తున్నది. అంటే రాముడు ఆడితో యుద్ధం చేస్తున్నాడు. రాక్షసులంతా ఒక్కసారి రాముడి మీద దాడి చేశారు. రాముడు గంధాస్త్రాన్ని ప్రయోగించాడు. మండలాకారంలో ఉన్న ధనస్సు నుంచి వేలాది బాణాలు దిక్కులను కప్పివేస్తూ బయలుదేరాయి రాముడి దగ్గర నుంచి ఆ గంధాస్త్రాలు. ఆ రాక్షసులకు రాముడు బాణాలు తీయడం తెలియడం లేదు, సంధించడము తెలియడం లేదు, విడవడము తెలియడం లేదు. ప్రాణాలు పోయే ముందు బాణాలు తగలడం ఒక్కటే తెలుస్తుంటే ఈ రామ బాణాలకు వాళ్ళు తట్టుకోలేకపోయినారు రాక్షసులు. చూస్తుండగానే సైన్యమంతా నశించిపోయింది. ప్రధానులైన వీరులందరూ మరణించేశారు. కేవలం కరుడు త్రిశిరస్సు మాత్రమే ప్రాణాలతో మిగిలారు. త్రిశిరస్సు కరుడి అనుజ్ఞ తీసుకొని రాముడి మీదకు వెళ్ళాడు. రాముడు ఆ రాక్షస వీరుని అవలీలగా వధించి పారేశాడు. అంటే రాముడి పరాక్రమంలో ఎటువంటి గొప్పవాడో, రాముడు ఎంత సుగుణాభిరాముడో, సజ్జనులకు దుర్మార్గులకు ఒక రుద్రునిలా ఉంటాడనడానికి రాముడి యొక్క పరాక్రమాన్ని ఇక్కడ వాల్మీకి వర్ణించిన ఘట్టం అమోఘం. ఇక కరుడికి రాముడికి మధ్య చివరికి ఘోరమైన యుద్ధం కలిగింది. వెంటనే రాముడు దేవేంద్రుడిచ్చిన బాణాన్ని ప్రయోగించి కరుణ్ణి వధించాడు. రాముడికి దేవేంద్రుడు ఇచ్చినటువంటి బాణముతో ఆ కరుణ్ణి సంహరించాడు. రాముడు ముహూర్త కాలం అంటే 72 నిమిషములు కరదూషణాలతో సహా 14,000 మందితో పోరాడాడు. ఈ విధంగా 72 నిమిషాల్లోనే కరదూషణాలతో సహా 14,000 మంది రాక్షసులను రాముడు సంహరించాడంటే ఎంతటి పరాక్రమ వీరుడో అన్నటువంటిది రాముడి యొక్క ఏ విధంగా దుష్టులను శిక్షించడంలో ఆయన ఎంతటి మానవ అవతారం దాల్చిన మహావిష్ణు అవతారము. 10 అవతారాల్లో త్రేతాయుగ అవతార పురుషుడు దుష్ట శిష్ట రక్షణ కోసమే పుట్టాడన్నట్లుగా ఇక్కడ మనకు తెలుస్తున్నది. ఇక దేవతలు చారణులు రాముడిపై పుష్పవర్షం కురిపించారు. మహర్షులు సంతోషిస్తూ అప్పుడు వచ్చారు. మమ్మల్ని రక్షించడానికే నువ్వు ఈ అరణ్యానికి ముందే చెప్పారు కదా, నువ్వు అక్కడున్నా అయోధ్యలో ఉన్నా ఎక్కడున్నా నీవు మమ్మల్ని రక్షించవలసిన బాధ్యత, నీవు ధర్మ పరిపాలనా దక్షులని ఋషులు ఇంతకు పూర్వమే ఆశ్రమాల్లో చెప్పారు కదా, మమ్మల్ని రక్షించడానికి ఇక్కడికి వచ్చావని ఋషులు చెప్పినట్లుగా ఓ రామ, ఈ రాక్షసులని వధించడానికే ఋషులందరూ నిన్ను ఈ ప్రదేశానికి తీసుకుని వచ్చారు. ఇకపైన ఋషులు దండకారణ్యములో సుఖంగా ఉంటారు అని ఆ ఋషులంతా కూడా మీ దయ వల్లనే స్వామి, మీ యొక్క పరాక్రమాన్ని చూసి మేమందరూ ఆశ్చర్యపడుతున్నాం. ఈ రోజుకి ఈ దుష్టుల యొక్క ఈ రాక్షసుల యొక్క బాధ మాకు తొలగిపోయింది. ఇక మీదట మేమందరం కూడా ఆనందంగా ఈ దండకారణ్యంలో కాలం గడుపుతాం అని ఋషులందరూ కూడా ఆనందంతో రాముడితో చెబుతున్నారు. అటు తర్వాత ఇక ఆ సీతా లక్ష్మణులు గుహలో దాక్కున్నారు కదా, వాళ్ళను
గుహ నుండి బయటకు వచ్చాను. అంతలో సీత లక్ష్మణుడు గుహ నుండి బయటకు వచ్చారు. లక్ష్మణుడు రాముణ్ణి అభినందించారు. ఓ నాన్న, ఓ జ్యేష్ఠ భ్రాత, నీ యొక్క పరాక్రమ విక్రమం ఎంత గొప్పదో అని లక్ష్మణుడు కూడా ఆనందంతో తం దృష్ట్వా శత్రుహంతారం మహర్షిణాం సుఖవహం తం దృష్ట్వా శత్రుహంతారం మహర్షిణాం సుఖావహం బభూవ హృష్ట వైదేహీ భర్తారం పరిషస్వజే. అంతమంది రాక్షసులను అవలీలగా వధించి మహర్షులకు రాక్షస పీడ తొలగించినందుకు సీత ఆనందముతో కౌగిలించుకున్నట్లుగా ఇక్కడ వాల్మీకి వర్ణించాడు సీత మనోభావాన్ని. ఇక మహావీరులైన కరదూషణులను వారి అనుచరులు 14,000 మందిని రాముడు ఒక్కడే వధించడం చూసిన శూర్పణఖ భయంతో కసితో బిగ్గరగా అరుస్తూ ఆకాశ మార్గములో రివ్వున లంక వైపు పరిగెత్తిపోయింది, వెళ్ళిపోయింది. అబ్బా, ఇంతమందిని ఎలా చంపగలిగాడని ఆ రాముడి యొక్క పరాక్రమాన్ని చూసి భయపడిపోయిన శూర్పణఖ ఇవన్నీ తన జ్యేష్ఠ భ్రాత తన అన్న అయినటువంటి రావణాసునితో చెప్పుకోవడానికి లంక వైపు వెళ్ళిపోయింది శూర్పణఖ. లంకలో రావణుడు ఆ సమయంలో ఎలా ఉన్నాడు? రావణుడు తన మందిరంలో మంత్రులతో కొలివి తీరి ఉన్నాడు. బంగారు సింహాసనం మీద రాజసం ఒలకబోస్తూ కూర్చున్న రావణుడు బంగారు వేదిలో ఆజ్యముతో తడిసి ప్రజ్వలిస్తున్న అగ్నిలా ఉన్నాడు. నిప్పులో కదా నెయ్యి పోసినట్టు మండిపోతున్నాడు. విధేయులైన మంత్రులు చుట్టూ చేరి సేవిస్తుంటే ఆ రాక్షస రాజు దేవతాగణాలు సేవిస్తున్న దేవేంద్రుడు, దేవలోక ప్రభు అయిన దేవేంద్రుడు అన్నట్లుగా అద్భుతమైనటువంటి విధంగా ఆ సింహాసనం పైన కూర్చొని తన మంత్రులతో మాట్లాడుతున్నటువంటి సభా వేదికను ఈ శూర్పణఖ చూసింది. అలా నిండు కొలువులో ఉన్న రావణుడి ముందు శూర్పణఖ హఠాత్తుగా వచ్చి నిలబడింది. ఏ ఉపోద్ఘాతం లేకుండా పరుషంగా మాట్లాడింది. వెంటనే ఆ కోపంతోనే వచ్చింది కదా, ఆ కోప స్వభావాన్ని అన్నపైన ఇలా చూపిస్తున్నది. ఏమంటున్నది? రావణ, నీవు స్వేచ్ఛగా భోగాలు అనుభవిస్తూ ఆనందిస్తున్నావు. రాక్షసులకు వచ్చే పడిన ఆపదని గుర్తించలేకపోతున్నావు. సక్తం గ్రామ్యేషు భోగేషు కామవృత్తం మహీపతి లుబ్ధం న బహుమన్యంతే శ్మశానాగ్నిమివ ప్రజా. అగ్నిని అందరూ పూజిస్తారు, కానీ శ్మశానములో ఉండే అగ్నిని ఎవరూ గౌరవించరు కదా. అలాగే రాజును అందరూ పూజిస్తారు, కానీ దురాశాపరుడైన రాజుని, నీచమైన భోగాలతో మునిగేటి రాజును ఎవరూ గౌరవించవు అన్నట్టుగా అతన్ని ఎత్తి పొడుస్తున్నది. మనకింత ఆపద వస్తే నువ్వు ఈ విధంగా ఉన్నావు అన్నట్లుగా. రాజు తన రాజ్యములోను ఇరుగు పొరుగు రాజ్యాలలోనూ ఎప్పుడు ఏమి జరుగుతుందో వేగుల వల్ల తెలుసుకోవాలి. అందుకే రాజును దీర్ఘ చర్చు అంటారు. అతనికి చెప్తున్నది రాజు అనేవాడి లక్షణాలు ఎలా ఉండాలి. తన యొక్క గూఢచారుల వల్ల రాజ్యములో ఏమి జరుగుతుందో అవి తెలుసుకోవాలి. ఆ సమాచారాన్ని బట్టి ఏ పని ఏ సమయంలో జరగాలో రాజు నిర్ణయించాలి. ఇది రాజ లక్షణాలు అన్నట్టుగా ఎత్తిపొడిచి చెప్తున్నది శూర్పణఖ. అది అలా జరిగేలా చూడాలి. అలా చెయ్యని రాజు తాను నశిస్తాడు, తన రాజ్యం నశించడానికే కారణమవుతాడు. గూఢచారులని, కోశాగారాన్ని, పరిపాలనా వ్యవహారాలని తన ఆధీనములో ఉంచకొనని రాజుగా ఉండే అర్హతే లేదు. రాజలక్షణాలు ఎటువంటివి? గూఢచారులను, కోశాగారం ధనాగారాన్ని, ఖజానాను, తన పరిపాలనా వ్యవహారాలన్నీ కూడా చక్కటి దీర్ఘ ఆలోచనతో చూసుకోవాలి. అవన్నిటిపైన అవగాహన లేకపోతే ఆ రాజు భ్రష్టుడే అవుతాడు, వాడికి రాజార్హత. ఇవన్నీ కూడా మనకు వాల్మీకి వర్ణించిన ఘట్టములో రాజ లక్షణాలు ఈ యొక్క శూర్పణఖ నోటి గుండా చెప్పించినట్లుగా ఉన్నది.
ఇక దేవదానవ గంధర్వులను నీ బలపరాక్రమంలో జయించావు. అలాగే కానీ ఏ ప్రజ్ఞ లేని వాళ్ళని మంత్రులుగా నియమించకండి. ఏమాత్రం బుద్ధి లేని వాళ్ళందరినీ మంత్రులుగా పెట్టుకున్నావు. వీళ్ళ వల్ల నీకేమి, మంత్రి అనేవాడు రహస్యాలు తెలిపేటువంటి కరణేషు మంత్రి అన్నారు. మంచి ఆలోచనలు ఇవ్వాలంటే మంత్రి కావాలి. ఇలాంటి వాళ్ళని పట్టుకున్నావు. ఈ చేతగాని వాళ్ళ మధ్య క్షేమంగా ఉన్నాను అనుకుంటున్నావు. నీకున్న ఆపద ఏమిటో నీకు తెలియలా. నీవు జనస్థానములో పెట్టిన సైనిక స్కంధావారములో ఉండే 14,000 మంది రాక్షసులను, వారి నాయకులు కరదూషణను ఒక్క మానవుడు సంహరించాడు. విన్నావా? నీవు అక్కడ పెట్టొచ్చావు జనస్థానంలో సైనిక స్కంధవారంలో 14,000 మంది సైనికులు, వాళ్ళకి నాయకుడుగా కరదూషణలు, వాళ్ళందరినీ ఒక సామాన్యమైన మానవుడు చంపిపారేశాడు. అతడి పేరే రాముడు. ఈ విషయం ఇంతవరకు నీ మంత్రులకు తెలియదా? నీకు తెలియదు. ఇప్పుడు జనస్థానం నీ సైనిక స్థావరం కాదు, ఋషులకు నిర్భయమైన స్థావరమైంది. ఇక ఋషులకు భయం లేదు. ఇన్ని రోజులు ఋషులు నీ భయానికి భయపడి చాలా భయపడేవాళ్ళు. ఇక రాముడు వచ్చాడు, వాళ్ళందరినీ రక్షించాడు. ఇక వాళ్ళకు భయం లేకుండా ఆశ్రమాల్లో ఉంటారు, అరణ్యములో, ఈ దండకారణ్యములో. దండకారణ్యం ఋషులకు అభయారణ్యం అయిపోయింది. ఇంతవరకు ఎవరూ నన్ను ఇలా ధిక్కరించలేదు. తన పట్ల ధిక్కారాన్ని అణచివేయని రాజు భ్రష్టుడవుతాడు అని వెంటనే అతడికి కోపం వచ్చే విధంగా ఎత్తి పొడుస్తున్నది. నాకు ఇలాంటి అవమానం జరిగితే ధిక్కరించని రాజు నువ్వు రాజే కాదు అన్నట్టుగా తిడుతున్నది. శుష్కై కాష్టైర్భవేత్ కార్యం లోష్టైరపి చ పాంశుభిః నతు స్థానాత్ పరిభ్రష్టైః కార్యం స్వాధ్య సుధాధిపైః. లోకములో ఎండిపోయిన కర్రలు, మట్టి బెడ్డలు, బూడిద వంటివి కూడా దేనికైనా ఉపయోగపడతాయి. కానీ రాజు భ్రష్టుడైతే రాజు మాత్రము దేనికి చూసారా? ఈ యొక్క పనికిరాని చెత్త, ఈ ఎండిపోయిన కర్రల కంటే, మట్టి బిడ్డల కంటే, ఈ పనికిరాని బూడిద కంటే కూడా ఒక రాజు తన కార్యాన్ని సరిగా రాజభ్రష్టుడైతే వాడన్నిటికీ దేనికి పనికని ఒక అవహేళనగా ఈ శూర్పణఖ రావణాసురుని అడుగుతున్నది. నయానాభ్యాం ప్రసుస్తోపి జాగర్తి నయ చక్షుషా తక్తక్రోధో ప్రమాదస్య స రాజా పూజ్యతే జనై. ఏ రాజు కోపాన్ని విడిచి ఏమరపాటు లేకుండా ఉంటాడో, ఏ రాజు కళ్ళు మూసుకొని నిద్రపోతున్న నీతి అనే నేత్రముతో ఎప్పుడు మేల్కొని ఉంటాడో ఆ రాజును జనం పూజిస్తారు. వింటున్నావా అన్న? ఓ రావణాసుడు అన్నట్టు చెప్తున్నది. ఏ రాజు కోపాన్ని విడిచిపెట్టి ఏమరపాటు లేకుండా ఉండటాడో, అలాగే ఏ రాజు కళ్ళు మూసుకొని నిద్రపోతున్న నీతి అనేటువంటి సూత్రంతో, నీతి అనే ఒక కన్నుతో, అంటే ఒక కన్ను ఎప్పుడూ కూడా నీతి పైన పరిపాలించే ఆ ధర్మ నీతిగా ఎప్పుడు మేల్కొని ఉంటాడో ఆ రాజుని జనం పూజిస్తారు. నువ్వు అలా లేవు. ఇప్పటికైనా మేలుకో. ఇక్కడ ఏమి జరుగుతున్నదో నువ్వు గుర్తించుకోవాలా. ఈ పనికిరాని మంత్రులు పెట్టుకొని కాలం గడుపుతున్నావు. మంత్రుల మధ్య వెంటనే ఎప్పుడైతే రావణాసుడికి ఈ మంత్రుల మధ్య సభాస్థలిలో శూర్పణఖ మాట్లాడిందో, ఆ శూర్పణఖ మాట్లాడే మాటలతో రావణాసుడికి కోపం వచ్చింది. ఆమెను మాట మధ్యలో కాసేపు ఉండన్నట్టుగా మాటల్లో ఆపాడు. కస్య రామ, ఎవడా రాముడు? కిం రూప, ఎలా ఉంటాడు? కిం పరాక్రమ, అతడి పరాక్రమం ఏంటి? ఎవడా రాముడు అని గద్దించి అడుగుతున్నాడు. ఎలా ఉంటాడు? అతడి పరాక్రమం ఎంతటిది? ఆయుధ కించ రామస్య, కరదూషణను చంపేందుకు రాముడు ఏ ఆయుధాన్ని ఉపయోగించాడు? కిమర్థం దండకారణ్య ప్రవిష్ట, ఎవరూ ప్రవేశించలేని దండకారణ్యాన్ని ఎలా ప్రవేశించాడు, ఎందుకు వచ్చాడు అనే ప్రశ్నలు కోపంతో అడిగాడు రావణాసుడు. రాముడి గురించి చెప్పగానే శూర్పణఖ మనస్సులో ఆమె తాను తలుచుకున్నటువంటి మనోహర భావాలే కనపడుతున్నాయి. మనస్సులో ఉన్న రూపాలను అనుకోకుండా మాటల్లోకొచ్చి రామ వర్ణన ఇలా చేస్తున్నది.
అతడు ఎటువంటి వాడు? దీర్ఘ బాహు. చూసారా కవి ఎటువంటి శత్రు స్వరూపమైనటువంటి శూర్పణఖ ద్వారా ఆ స్త్రీ చిత్తములో కూడా రాముడు మనోహర రాముడుగా అభివర్ణించడానికి ఇక్కడ పాత్ర చిత్రణ అద్భుతంగా రాముడి యొక్క విశేషాలని శూర్పణఖ నోటి గుండా వర్ణించే విషయం ఇక్కడ అద్భుతంగా మనం తెలుసుకోవచ్చు. దీర్ఘ బాహు విశాలాక్ష చీర కృష్ణాజినాంబర కందర్ప సమరూపస్య రామో దశరథాత్మజ. రాముడి యొక్క ఆ యొక్క రాముడు ఎటువంటి వాడో, అతని గుణగణములు ఎటువంటివో, అతడు ఎవరి కుమారుడు అన్నట్టుగా అతని చరిత్రను సూక్ష్మంగా శూర్పణఖ మొట్టమొదట రావణాసుడికి తెలిపినటువంటి విధంగా రావణాసుడికి రాముడి యొక్క విశేషాలను మొట్టమొదట తెలిపినటువంటి స్త్రీ చిత్తమే ఈ శూర్పణఖ తన మనోహర భావాల్లో. ఇది మనం ఇక్కడ గుర్తించుకోవాల్సిన పాత్ర చిత్రణగా తెలుసుకోవచ్చు వాల్మీకి వర్ణన. రాముడు దశరథుని కుమారుడు, ఆజానుబాహు, అతడి నేత్రాలు విశాలంగా ఉంటాయి, రూపం మన్మధుడి రూపంలా ఉంటుంది, నార చీరలు కృష్ణాజనం జింకతోలు ధరించాడు, అతడి ఆయుధం ఒక మహాధనస్సు అని అతని యొక్క రూప వర్ణనంతా చేస్తున్నది శూర్పణఖ రావణాసుడితో. ఆ ధనస్సును వంచి వేగంగా బాణాలు ప్రయోగిస్తుంటే అంబుల పొదిలో నుంచి ఎప్పుడు తీశాడో, ధనస్సుకి ఎప్పుడు తొడిగాడో, నారి ఎప్పుడు లాగాడో, బాణం ఎప్పుడు వదిలాడో కంటికి కనపడడం లేదు. అంటే అద్భుతమైన అతని పరాక్రమ విశిష్టతను కూడా శూర్పణఖ నోటి గుండా రావణాసుడికి తెలిపే విధంగా ఇక్కడ వాల్మీకి వర్ణన అద్భుతంగా మనకు వ్యంగ్యంగా రాముడి యొక్క పాత్ర చిత్రణ తెలుస్తున్నది. ఆ రాముడికి అతడితో సమానమైన బలమున్న సోదరుడు ఒకడు ఉన్నాడు, అది కూడా చెప్పేసింది. అతడి పేరు లక్ష్మణుడు. ఆ రాముడి భార్య పేరు సీత అనేది అందించేసింది రాబోయే కథాఘట్టానికి ఒక మలుపుగా. ఆమె సాటిలేని సౌందర్య రాశి అని శూర్పణఖ ఒక మనోభావాన్ని సౌందర్యవంతురాలైన సీత గురించి కూడా తెలిసే విధంగా ఈ విధంగా ఇంతవరకు మనం ఈ 30వ ఎపిసోడ్లో అరణ్యకాండలో వాల్మీకి వర్ణించినటువంటి పాత్ర చిత్రణగా అద్భుతంగా రాముడి యొక్క విశేషాలు, అతని పరాక్రమ సంపద, ఆ రావణాసుడి యొక్క సోదరైన శూర్పణఖ నోటి గుండా ఏ విధంగా రామలక్ష్మణ సీతల గురించి వర్ణించబడినటువంటి పాత్ర చిత్రణ విశేషాలు అద్భుతంగా మనం తెలుసుకున్నాం. రాబోయే 31వ ఎపిసోడ్లో మరికొన్ని విశేషాలు, ఈ అరణ్యకాండ విశేషాలు తెలుసుకుంటాం. అంతవరకు సీతారామ లక్ష్మణ ఆయుష్ఫల సిద్ధిరస్తు. ఓం నమస్కారామి. స్వస్తి.